ఈ రెసిపీ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన రెసిపీ అండి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తారు. అలాగే నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే గ్రేవీ అనేది చాలా థిక్‌గా, ముక్క గూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే మీకు రెసిపీ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది కదా! మటన్ కర్రీ అండి. థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా తక్కువ టైంలో ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నాను. మటన్ని కూడా మనము లేత మటన్ తీసుకున్నామంటే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని స్ట్రైనర్‌లోకి అయితే తీసుకుందాము. మటన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి. ఈ మటన్ పీసులన్నీ కూడా కుక్కర్‌లోకి తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కల్లుప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మనము 5 మినిట్స్ కింద మటన్ పీసులు అనేవి మర్దన చేసామంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ పీసులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 6 ఆర్ 7 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుందాము. ఈ కర్రీలోకి 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, 2 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. వీటిని మనము చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకున్నామంటే మనకు గ్రేవీ అనేది చాలా థిక్‌గా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా సన్నని పీసులాగా కట్ చేసి పెట్టుకుందాము. మనకి ఆల్మోస్ట్ మటన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలాలు అన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. ఇందులోకి మనం కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇవి లైట్‌గా వేగే వరకు వేయించుకొని ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే టమోటాలని కూడా యాడ్ చేసుకొని మగ్గించుకుందాము. ఈ టమోటా ముక్క అనేది బాగా మెత్తబడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి మగ్గుతున్నప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనం మటన్ పీసులు ఉడికించుకునేటప్పుడు కల్లుప్పు యాడ్ చేసుకున్నాం కదా! సాల్ట్ అనేది కొంచెం టేస్ట్‌కి సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మటన్ పీసులన్నీ కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ పీసుల వరకే ఈ టమోటా ముక్కలలో యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనకి మటన్ పీసులు అనేవి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా చేసుకుంటే చాలా త్వరగానే మటన్ కర్రీ అనేది అయిపోతుంది. లేదంటే మామూలుగా చేసుకుంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు కూడా మనకి మటన్ కర్రీకి టైం పడుతుంది కదా! ఇలా చేస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కువ మసాలాలు కూడా దీంట్లో యాడ్ చేయట్లేదు. మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మటన్ని ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా! అవి యాడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఆ వాటర్ అంతా కూడా మనకి ఈ థిక్ గ్రేవీకి అనేది సరిపోతాయి. దీన్ని మూత పెట్టేసి మరో 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన గ్రేవీ అనేది మంచి స్మెల్ వస్తుంది. మటన్‌లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని 2 మినిట్స్ మగ్గించుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా మనకి సైడ్ పైకి తేలింది కదా! ఇందులో 1 స్పూన్ వరకు మటన్ మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేశాను. ఇంకా నేను ఏ ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేసుకోవట్లేదు. మనకి పర్ఫెక్ట్ మటన్ థిక్ గ్రేవీతో రెడీ అయిపోయింది. పీస్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది లోపలి వరకు కూడా. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి థిక్ గ్రేవీతో మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని వేడి వేడి వైట్ రైస్‌లో కానీ, జీరా రైస్‌లో కానీ, చపాతీలకి ఇందులోకి అందులోకి అని కాదండి. గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటే దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా! చాలామంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.